ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ను ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తూ ఉన్నాడు. చేయడమే కాకుండా ఇంకా దుర్మార్గం చెప్తాను నేను. ఇంకో రెండు ప్రూఫ్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గ్రూప్ చాట్, అందులో కూడా ఈ ఒరిజినల్ ఉంది. రేవంత్ రెడ్డి ఫేక్ ఏదైతే ఫోర్జ్ చేసిందో అది ఉంది. దాంతోపాటు 2-3 గ్రూప్స్ ఇవి, ఒకటి కాదు. ఇది ఎంకామ్ 4th సెమిస్టర్ గ్రూపు, ఇది ఓయూ కాలేజ్ స్టూడెంట్ క్లబ్. ఈ 2 గ్రూప్స్లో కూడా ఆనాటి యొక్క నోటీస్ ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంటంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, మేము మొత్తం ఈ నోటీస్ రాగానే మాకు కూడా అనుమానం వచ్చింది. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక ఫేక్ డాక్యుమెంట్ ట్వీట్ చేస్తాడా, చేయడేమో అని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఎంత చిల్లరగాడైనా కూడా ఇంత పని చేయడు అని చెప్పి అనుకొని మొత్తం ఓయూ విద్యార్థుల ఆ చాట్ ఏదైతే మాకు ఎవరైతే ఇచ్చినారో దాన్ని మొత్తం దాదాపు మా వాళ్ళందరూ కూర్చొని మొత్తం శాంతం పరిశీలించిన తర్వాత కూడా స్పష్టంగా ఏమొచ్చిందంటే, వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే ఆఖరికి చీఫ్ వార్డెన్ అది ఉంటుంది చూడండి, దాని పేరు స్టాంప్, దాన్ని కూడా మార్చినారు ఆ డాక్యుమెంట్. చీఫ్ వార్డెన్ స్టాంప్ ఎట్లుంటుందంటే, ఒరిజినల్ ఫేక్ చూడండి, అది ఫేక్ తీయండి ఒకసారి, ఒరిజినల్ ఫేక్ ఉన్నది చూడండి. స్టాంపును కూడా మార్చి కింద చీఫ్ వార్డెన్ యొక్క స్టాంప్ చూడండి, స్టాంపును కూడా మార్చి స్వయంగా చీఫ్ మినిస్టర్ ఇవాళ ఈ చిల్లర పని చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మీకు ఇస్తాను నేను, దయచేసి మీరు ఎగ్జామిన్ చేయండి. అండ్ వీఆర్ అప్. నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నా. ఆ పెట్టింది కూడా వాట్సాప్ గ్రూప్లో ఎవరో కాదు. ఆ లెటర్ పెట్టింది ఎవరై అంటే డాక్టర్ ఏ ప్యాట్రిక్. ఈయనెవరు? పిఆర్ఓ టు ద చీఫ్ వార్డెన్ ఆర్ వైస్ ఛాన్సలర్, టు వైస్ ఛాన్సలర్ పిఆర్ఓ. ఆయన పేరు ప్రొఫెసర్ ప్యాట్రిక్. ఆయన గారు పెట్టినారు ఈ వాట్సాప్